వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 9. మీలో ఎవరైతే పార్ట్ 9 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 11:10. ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారండి మనకి 11:10 అని. ఇఫ్ హీ సేవ్స్ 9,000 రూపీస్ పర్ యానం అంటే 1 ఇయర్కి అతను 9,000 రూపీస్ సేవ్ చేశాడు అంటే హిజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్, అతని మంత్లీ ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఇన్కమ్కి, ఎక్స్పెండిచర్కి, అలానే సేవింగ్స్కి ఈ మూడింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్స్ ప్లస్ సేవింగ్స్. ఓకేనండి? ఇన్కమ్ అంటే ఏంటి? మనకు వచ్చే ఒక శాలరీ. ఆ శాలరీ దేనికి ఈక్వల్ అవుతుంది? మనం పెట్టిన ఖర్చులకి, అలానే మనం ఏదైనా సేవ్ చేసుకుంటే సేవింగ్స్కి. అంతే కదా? మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంటే మనకి ఇన్కమ్, మనం 8 రూపీస్ ఖర్చు చేసాము అంటే సేవింగ్స్ ఏమవుతాయి? ఎంత దాచుకున్నట్లు అవుతుంది? 2 రూపీస్ సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. సో 8 + 2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 10. ఓకేనా అండి? ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్, అలానే మన సేవింగ్స్ యొక్క సమ్. సేవింగ్స్ ఎంతో కొంత ఉండాలనేం లేదు. సేవింగ్స్ లేకుండా ఉన్నప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? క్లియర్ అయింది కదా? ఓకే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారు 11:10 అని. దాని నుంచి ఇన్కమ్ ఏమవుతుందండి? ఇన్కమ్ ఈక్వల్స్ టు 11x అవుతుంది. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 10x అవుతుంది. ఓకేనా? ఇన్కమ్ 11x, ఎక్స్పెండిచర్ 10x. ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. సేవింగ్స్ కావాలంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా దీని నుంచి. సో ఇన్కమ్ 11xలో నుంచి 10xని సబ్స్ట్రాక్ట్ చేస్తే x. సేవింగ్స్ ఏమవుతుందండి? సేవింగ్ ఏమవుతుంది? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే 11x మైనస్ 10x దట్ ఈక్వల్స్ టు x. సేవింగ్స్ x అయ్యింది. ఓకే. సో అతని ఇయర్లీ సేవింగ్స్ ఎంతని ఇచ్చారండి? 9,000 అని ఇచ్చారు. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? మంత్లీ ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇయర్లీ ఇన్కమ్ రేషియో ఇచ్చారు మనకి 11x అని. కాబట్టి ఇయర్లీ ఇన్కమ్ ఎంత అవుతుందండి? ఇన్కమ్ 11 × 9,000 దట్ ఈక్వల్స్ టు 99,000. 1 ఇయర్కి 99,000 అంటే 1 మంత్కి ఎంత అవుతుంది? డివైడెడ్ బై 12 చేయాలి కదా, బై 12. మీరు సింప్లిఫై చేసినట్లయితే 8,250 రూపీస్ వస్తుంది. ఓకేనా? 1 ఇయర్కి 99,000 అయినట్లయితే 1 మంత్ యొక్క ఇన్కమ్ మనకి తెలుసుకోవాలి అంటే డివైడెడ్ బై 12 చేయాలి. ఈ బేసిక్స్ అన్ని మనం పర్సంటేజెస్లో ఆర్ ప్రీవియస్ పార్ట్స్లో నేర్చుకున్నాయి. ఓకేనా అండి? క్లియర్ అయింది కదా? ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ యొక్క సమ్ని ఇన్కమ్ అంటారండి. అలానే మీకు ఇన్కమ్ అలానే ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారు. సేవింగ్స్ 1 ఇయర్కి సేవింగ్స్ ఇచ్చారు. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఎక్స్. ఆ ఎక్స్ అనేది ఏమవుతుంది? సేవింగ్స్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు సేవింగ్స్ 9,000 అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ వాల్యూ 9,000 అయింది. సో టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది? 11x కాబట్టి 11 × 9,000 దట్ ఈక్వల్స్ టు 99,000. ఆ 99,000 అనేది అతని 1 ఇయర్ ఇన్కమ్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది మంత్లీ ఇన్కమ్ కాబట్టి 1 ఇయర్కి 99,000 అయినట్లయితే 1 మంత్కి ఏమవుతుంది? 99,000ని 12తో డివైడ్ చేయటమే. కాబట్టి 99,000 డివైడెడ్ బై 12 దట్ ఈక్వల్స్ టు 8,250 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. A and B have monthly incomes in the ratio of 5:6. వాళ్ళ ఇన్కమ్ యొక్క రేషియో ఇచ్చారు 5:6 అని. అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఓకే. ఏ అండ్ బి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చారండి ఎంతని? 5:6 అని. అలానే ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారు 3:4 అని. If they save 1,800 rupees and 1,600 rupees respectively, find the monthly income of B. ఓకే.
ఏ అండ్ బి యొక్క మంత్లీ ఇన్కమ్ రేషియో ఇచ్చారు 5:6 అని, మంత్లీ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారు 3:4 అని. ఏ 1800 రూపీస్ సేవ్ చేస్తాడు అంట, బి 1600 రూపీస్ సేవ్ చేస్తాడంట. అయితే మనల్ని బి యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా అండి? 1800 రూపీస్ సేవ్ చేస్తారు అంటే ఇన్కంలో నుంచి 1800 రూపీస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. ఓకేనా? ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అయినప్పుడు ఇన్కంలో నుంచి మనం సేవింగ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. ఇన్కమ్ యొక్క రేషియో ఎంత? 5:6 అంటే ఏ 5 పార్ట్స్ ఉంది. ఈ 5 పార్ట్స్లో నుంచి ఏ యొక్క సేవింగ్స్ అంటే మైనస్ 1800 చేస్తే మనకి ఎక్స్పెండిచర్ యొక్క రేషియో పార్ట్ వస్తుంది. అలానే బి యొక్క సేవింగ్ ఇన్కంలో నుంచి సేవింగ్స్ అయిన ఈ 1600ని సబ్స్ట్రాక్ట్ చేస్తే బి యొక్క ఎక్స్పెండిచర్ వస్తుంది. క్లియర్ అయింది కదా. ఇది మనం మైనస్ అని ఎందుకు రాసుకున్నామంటే ఇన్కంలో నుంచి సేవింగ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఎక్స్పెండిచర్ కాబట్టి. ఓకేనా అండి? ఈ స్టెప్ క్లియర్ అయింది కదా. ఈ స్టెప్ క్లియర్ అయ్యాక మీలో ఎవరైతే పార్ట్ 8 చూసారో వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది ఈ స్టెప్ మనం ఎలా ఫాలో అయ్యామో. ఇవి మనం పార్ట్ 8లో డిస్కస్ చేసుకున్నామండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం పార్ట్ 9 చూస్తుంటే అట్లీస్ట్ పార్ట్ 8 చూడండి, మీకు ఇదంతా క్లియర్గా ఉంటుంది సింప్లిఫై చేసే విధానం. ఓకేనా అండి? సింప్లిఫై చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామండి? రేషియో యొక్క పార్ట్స్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. 5 4s are 20, 6 3s are 18. 20 and 18 ఏం చేయాలి అంటే రేషియో యొక్క అన్ని సైన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే 5 into 4 minus 3 into 6. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ మిడిల్లో ఉన్న ఈ నెంబర్స్ని, ఈ వాల్యూస్ని కింద ఉన్న రేషియోతో క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేసి మనం యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అనేది ఈ మిడిల్లో ఉన్న నెంబర్స్ యొక్క సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేసి పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో 4 into 1800 minus 3 into 1600. ఎందుకంటే 18 4s are 72, 16 3s are 48 కాబట్టి 72నే పెద్ద నెంబర్ కాబట్టి మనం పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అలానే మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేయాలా యాడ్ చేయాలా అన్న దానికోసం మాత్రమే మనం ఈ సైన్స్ని కన్సిడర్ చేస్తాం. రెండింటి సైన్స్ సేమ్గా ఉంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. రెండింటి సైన్స్ డిఫరెన్స్గా ఉన్నట్లయితే మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తాం. అంతేకాని మల్టిప్లై చేసే ఈ టైంలో మనం ఈ సైన్స్ని కన్సిడర్ చెయ్యం. 16 3s are 48 కాబట్టి 4800 కాబట్టి -4800 అవుతుంది, లేదా ఇక్కడ -7200 అవుతుంది అనుకోవద్దు. ఇవి జస్ట్ యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అన్న పాయింట్ కోసం మాత్రమే చూసుకుంటాం కానీ మల్టిప్లై చేసేటప్పుడు కన్సిడర్ చెయ్యం. ఓకేనా అండి? స్టెప్ క్లియర్గా ఉండాలి అంటే ఒకసారి పార్ట్ 8 చూడండి. 5 4s are 20 minus 3 6s are 18 equals to 7200 minus 4800. that equals to 2. ఇది రేషియో కాబట్టి పార్ట్స్ 2 parts equals to 2400 అయినట్లయితే 1 part ఏమవుతుందండి? 1200 అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి. బి యొక్క ఇన్కమ్ రేషియోలో ఎన్నో పార్ట్? 6 parts కాబట్టి 6 into 1200 that equals to 7200. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. ఇక్కడ మనకి పార్ట్స్ వస్తాయి కదా, ఈ పార్ట్స్ని మనం బేసిక్ ఫస్ట్ రేషియోతోనే మనం ఈక్వల్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ రేషియోలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. అదే మనల్ని బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్పెండిచర్ పార్ట్ 4 parts కాబట్టి 4 into 1200 అని వేసుకోకూడదు, ఎప్పుడు వేసుకోకూడదు. ఓకేనా? ఈ పార్ట్స్ అనే వాటిని మనం ఈ ఇన్కమ్ రేషియో ఫస్ట్ ఇచ్చిన రేషియోలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకొని దాని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది చూడండి, ఇన్కమ్ ఏమైందండి? ఇన్కమ్ బి యొక్క ఇన్కమ్ 6 parts కాబట్టి
7,200 అయ్యింది. ఎక్స్పెండిచర్ 4 పార్ట్స్ కాబట్టి 4లో మీరు 1,200 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 4 into 1,200 దట్ ఈక్వల్స్ టు 4,800. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, 7,200 మైనస్ 4,800 డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2,400 వచ్చింది. ఓకేనా? కానీ డిఫరెన్స్ ఎంత రావాలి మనకి? 1,600 రావాలి కదా. కాబట్టి మీరు ఫస్ట్ ఇచ్చిన ఈ రేషియోలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు అసలు సబ్స్టిట్యూట్ చేసుకోకూడదు. ఒకవేళ మిమ్మల్ని బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటే ఇన్కమ్ 6 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 6 పార్ట్స్లో 1,200 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 7,200లో నుంచి అతని సేవింగ్స్ని సబ్స్ట్రాక్ట్ చేయండి 1,600, అప్పుడు మీకు వస్తుంది 5,600 విచ్ ఈస్ బి యొక్క ఎక్స్పెండిచర్ వాల్యూ. ఓకేనా? ఈ రేషియోలో వచ్చిన 1 పార్ట్ యొక్క వాల్యూని మీరు కిందున్న రేషియో పార్ట్స్లో అస్సలు సబ్స్టిట్యూట్ చెయ్యకూడదు. ఓకేనా? ఇన్కమ్ యొక్క ఈ రేషియో పార్ట్స్లోనే బి యొక్క ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయమంటే 6 పార్ట్స్ కాబట్టి 6 into 1,200. అదే ఏ యొక్క ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయంటే 8 into 1,200, 12 5 are 60 కాబట్టి 6,000. అదే మీకు ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేసి ఇన్కంలో నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూ వేయాలే, కానీ ఎక్స్పెండిచర్ అంటే 3 పార్ట్స్ కాబట్టి 3 into ఆ పార్ట్ యొక్క వాల్యూ వేసి మల్టిప్లై చేయకూడదు. ఓకేనా అండి? ఇన్కమ్ యొక్క రేషియో పార్ట్ వేరుగా ఉంటుంది, ఎక్స్పెండిచర్ యొక్క పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మీకు అది కూడా క్లియర్ చేస్తాను. క్లియర్ అయిందా అండి? దీని సింప్లిఫికేషన్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అన్నది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి పార్ట్ 8 చూడండి, మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ if ratio of income of P and Q is 3:4 and the ratio of their expenditure is 2:3, if both of they save 6,000 rupees, the income of P is. Same example, P and Q యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చారండి మనకి 3:4 అని, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారు 2:3 అని. ఇద్దరూ కూడా 6,000 సేవ్ చేస్తారు అంట. కాబట్టి 6,000ని మనం ఇన్కంలో నుంచి సేవింగ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తేనే మనకు వచ్చేది ఎక్స్పెండిచర్ కాబట్టి -6,000 -6,000. ఫస్ట్ స్టెప్ ఏంటండి? రేషియోస్ని మల్టిప్లై చేసి క్రాస్గా పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నింటికీ సేమ్ సైన్ ఉంది కాబట్టి రేషియోలో. 3 3s are 9 minus 9 parts minus 4 2s are 8 parts ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఈ మిడిల్లో ఉన్న నెంబర్తో కింద రేషియోని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేశాక వచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అంటే మిడిల్లో ఉన్న రెండు నెంబర్స్కి సేమ్ సైన్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయటమే. సో 3 into 6,000 minus 2 into 6,000 దట్ ఈక్వల్స్ టు 1 పార్ట్ యొక్క వాల్యూ ఏమైందండి? 6,000 అయ్యింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? పి యొక్క ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇన్కంలో డైరెక్ట్గా ఈ పార్ట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్పెండిచర్లో చేయకూడదు. కాబట్టి పి యొక్క ఇన్కమ్ అంటే రేషియోలో 3 పార్ట్స్ కాబట్టి 3 into 6,000 దట్ ఈక్వల్స్ టు 3 6 are 18 కాబట్టి 18,000 రూపీస్. ఓకేనా అండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్. The ratio of income of A, B and C is 7:9:12. The ratio of expenditure is 8:9:15. If savings of A is 1/4 of its income, then the ratio of their savings is. మనకి ఇన్కమ్ యొక్క రేషియో ఇచ్చారండి, ఏకి బికి అలానే సి, ఈ ముగ్గురి ఇన్కమ్ రేషియో ఇచ్చారు 7:9:12 అని. అలానే ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారు 8:9:15 అని. అయితే ఏ యొక్క సేవింగ్స్ అనేవి 1/4 ఆఫ్ ఇన్కమ్కి ఈక్వల్ అవుతాయి అంట. అయితే మనల్ని సేవింగ్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఏ బి అండ్ సి ఇన్కమ్ యొక్క రేషియో 7:9:12, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో 8:9:15.
ఓకేనా. ఇక్కడ మీరు ఇన్కము ఎక్స్పెండిచరు రెండు 9 అంటే 9x అలా అనుకోవద్దు. ఇన్కమ్ యొక్క రేషియో ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇన్కమ్ ఏమవుతుంది అంటే ఇన్కమ్ ఏ యొక్క ఇన్కమ్ సమ్ 7x, బి యొక్క ఇన్కమ్ 9x, సి యొక్క ఇన్కమ్ 12x అయితే ఎక్స్పెండిచర్ ఏ యొక్క ఎక్స్పెండిచర్ 8x అవ్వనే అవ్వదు, 8y. బి యొక్క ఎక్స్పెండిచర్ 9y, సి యొక్క ఎక్స్పెండిచర్ 15y. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ రేషియోని మనం ఎక్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎక్స్పెండిచర్ రేషియో వైస్లో ఉంటుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రెండింటికి ఎప్పుడు సేమ్ ఎక్స్ అట్లా ఉండదు. ఓకేనా, మనకి ఏమిచ్చారు, ఏ యొక్క సేవింగ్స్ అనేవి, ఓకేనా, ఏ యొక్క సేవింగ్స్ అనేవి 1/4 ఆఫ్ ఇన్కమ్ అన్నారు. ఓకేనా, సేవింగ్స్ ఇన్కంలో 1/4 ఉన్నాయి అంటే, ఓకేనా, మనకి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 3/4 అవుతుంది. ఓకేనా, క్లియర్ అయిందా అండి. సేవింగ్స్ 1/4 ఉన్నాయి అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది 3/4. 1/4 + 3/4 దట్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, మనం ఎప్పుడు పర్సంటేజెస్లో ఎలా అయితే సమ్ మేజర్ అమౌంట్ని మనం 100% అనుకుంటామో ఇక్కడ కూడా అంతే. ఇన్కమ్ని 1 అనుకున్నామంటే సేవింగ్స్ 1/4 ఉన్నాయంటే ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటాయండి 3/4 ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్కమ్ ఉంది 7x. ఈ 7xలో 3/4 అంటే 7xలో 3/4 ఎక్స్పెండిచర్ కాబట్టి ఏంటికి ఈక్వల్ అవుతుంది 7x × 3/4 అంటే మనకున్న ఇన్కంలో 3/4 పార్ట్ అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి దీనికి మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు 8yకి ఈక్వల్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అయిందా అండి. మనం పర్సంటేజెస్లో ఏదైతే మేజర్ అమౌంట్ని మనం 100% అనుకుంటామో ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్లో అంతేనండి. ఇన్కమ్ మనకి 1 అనుకోవాలి ఇక్కడ. ఓకేనా, సేవింగ్స్ 1/4 అయినాయి అంటే మనకి ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. కాబట్టి ఇన్కమ్ 1 అయితే సేవింగ్స్ 1/4 అయితే మనకి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 1 - 1/4 దట్ ఈక్వల్స్ టు 3/4. ఎక్స్పెండిచర్ 3/4 అయ్యింది. మనకు వచ్చిన ఇన్కంలో 3/4 పార్ట్ అనేది ఏంటి ఎక్స్పెండిచర్. ఇన్కమ్ 7xలో 3/4 పార్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే మనం ఈక్వల్స్ టు దేనికి చేయొచ్చు 8y కదా ఎక్స్పెండిచర్ యొక్క పార్ట్. ఈక్వల్స్ టు 8y చేస్తే మనకి ఏమవుతుందండి 7 3 = 21x/4 ఈక్వల్స్ టు 8y. దాని నుంచి x/y ఈక్వల్స్ టు 8 4 = 32/21. ఓకేనా, ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చినాయి. ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఇక్కడ ఇన్కమ్ అంటే 7x కాబట్టి 7 × 32, 9 × 32, 12 × 32. ఎక్స్పెండిచర్ అంటే y కాబట్టి 8 × 21, 9 × 21, 15 × 21. సబ్స్ట్రాక్ట్ చేయడమే, మల్టిప్లై చేసి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. 9 × 32 - 9 × 21, 12 × 32 - 12 × 21. సబ్స్ట్రాక్ట్ చేయడమే, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సేవింగ్స్ యొక్క రేషియో. సేవింగ్స్ ఏమవుతుంది ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కాబట్టి మీరు మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు 56:99:132 వస్తుందండి. ఇది సేవింగ్స్ యొక్క రేషియో. ఓకేనా, సింపుల్ మెథడ్ అంటూ చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పారేంటో అనుకోవద్దు. సింపుల్ మెథడే ఇది, నాకు తెలిసిన సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఇది. ఓకేనా, ఇన్కమ్ యొక్క రేషియో ఇచ్చారు, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారండి. రెండింటిని మనం ఇన్కమ్ 7x 9x 12x అవుతుంది, అలానే ఎక్స్పెండిచర్ 8y 9y 12y అవుతుంది. మనకి ఏ యొక్క సేవింగ్స్ అనేది 1/4 ఆఫ్ ఇన్కమ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఇన్కమ్ని 1గా తీసుకున్నాం. సేవింగ్స్ 1/4 అయితే ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 3/4 అవుతుంది. ఇన్కంలో 3/4 పార్ట్ అనేది ఎక్స్పెండిచర్కి ఈక్వల్గా అవుతుంది. అంటే 7x × 3/4 ఈక్వల్స్ టు 8y అవుతుంది. మనకి
మనకి ఏతో రిలేటెడ్గా మనకి హింట్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేసాం. ఓవరాల్గా సబ్స్టిట్యూట్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసుకొని రేషియో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా? ప్రీవియస్ పార్ట్స్ వరకు మనం కొంచెం ఈజీ మెథడ్లోనే బేసిక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం డెప్త్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం అంతే. మీరు ఏది కూడా వదిలిపెట్టొద్దు. మీ పేపర్లో ఈజీదే ఇస్తారని రూల్ ఏం లేదు కదా. ఈజీగా ఇస్తామా, ఒక యావరేజ్గా ఇస్తామా, లేదా టిపికల్గా ఇస్తామా అని మనకి నోటిఫికేషన్లో ఏ ఎగ్జామ్ సిలబస్లో కూడా ఇవ్వరు. జస్ట్ మనకి టాపిక్స్ మాత్రమే ఇస్తారు. యాప్టిట్యూడ్ నుంచి ఇన్ని టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి టాపిక్ ఇదని జస్ట్ సిలబస్ ఇస్తారు అంతే. సో సిలబస్ మాత్రమే ఇస్తారు కానీ మనకి లెవెల్ అనేది ఇవ్వరండి. మనకి బేసిక్ లెవెల్ ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు కూడా మనకి హై లెవెల్లో ఇవ్వచ్చు, లేదా మీరు ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ రాస్తున్నప్పుడు మెయిన్స్లో మీకు ప్రిలిమ్స్ లెవెల్స్లో క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. సో మన ఎగ్జామ్ పేపర్లో ఏ లెవెల్లో క్వశ్చన్ వస్తుంది అన్నది రాసే వరకు మనకు కూడా తెలియదు కాబట్టి పర్ఫెక్ట్గా ఈజీ లెవెల్ నుంచి మీరు టిపికల్ లెవెల్ వరకు ప్రతి టాపిక్లో కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా అండి? బేసిక్స్ వరకు నేర్చుకొని ఎప్పుడు వదిలేయొద్దు. టిపికల్ లెవెల్ కూడా నేర్చుకోండి. ఒక్క బిట్ పోయినా, ఒక్క మార్క్, హాఫ్ మార్క్ తేడా వచ్చినా కూడా అలా హాఫ్ ఆర్ 1 మార్క్లో మనకి జాబ్ మిస్ అయితే మనకు చాలా బాధ ఉంటుంది కదా. కాబట్టి ఒక్క మార్క్ కూడా మీరు మిస్ చేయొద్దు. కష్టపడి చదవండి. ఓకేనా? ఇదైతే ఈజీ ప్రాబ్లం అనే చెప్తాను నేను. మీరు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నట్లయితే 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. క్లాస్ అయిపోయాక మీకు టైం ఉన్నట్లయితే 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. 11th ప్రాబ్లం నుంచి మీరు ఇన్ని స్టెప్స్ వేసుకోరు, డైరెక్ట్గా చేసేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of income of A, B, C is 2:3:4 and the ratio of expenditure is 3:4:5. Savings of A is 1/5 of its income. Then find the ratio of their savings. సేమ్ ప్రాబ్లం మీకు అర్థం అవటం కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఏ, బి అండ్ సి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చారు మనకి 2, 3, 4 అని. కాబట్టి ఇన్కమ్ ఏమవుతుందండి? 2x, 3x, 4x అవుతుంది. ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఇచ్చారు 3:4:5 అని. సో ఎక్స్పెండిచర్ యొక్క వాల్యూ ఏమవుతుంది? 3y, 4y, 5y అవుతుంది. మనకి ఏమి ఇచ్చారండి? సేవింగ్స్. ఏ యొక్క సేవింగ్స్ అనేవి 1/5 ఆఫ్ ఇట్స్ ఇన్కమ్లో 1/5 అని ఇచ్చారు. కాబట్టి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 1 - 1/5 దట్ ఈక్వల్స్ టు 4/5. నేనేం చెప్పాను ఈ ప్రాబ్లమ్స్లో? ఇన్కమ్ అనేదాన్ని ఎప్పుడు 1 అనుకోండి అన్నాను. ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. కాబట్టి ఎక్స్పెండిచర్ మనకు తెలియదు, సేవింగ్స్ ఇచ్చారు 1/5 ఆఫ్ ఇన్కమ్ అని. 1 - 1/5 ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు 4/5. ఓకేనా? సో ఇలా 1/5 అని ఇచ్చినప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా వస్తుందో తెలిసింది కదా. ఏ యొక్క ఎక్స్పెండిచర్లో ఇన్కమ్, ఏ ఇన్కమ్ ఎంతండి? 2x. ఈ ఇన్కంలో ఎక్స్పెండిచర్ పార్ట్ ఎంతండి? 4/5 పార్ట్ ఇంటూ 4/5. 2xలో 4/5 పార్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ యొక్క ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అవుతుంది. అంతే కదా. ఇన్కంలో 4/5 పార్ట్ అనేది ఏంటి? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ వాల్యూ ఎంత? 3y. ఓకే, ఈ స్టెప్ అర్థమైందా అండి? సింప్లిఫై చేయండి. ఇప్పుడు x/y వాల్యూ ఏమవుతుంది? 5 3s are 15, 4 2s are 8. x అండ్ y వాల్యూస్ వచ్చినాయి 15 అండ్ 8 అని. సబ్స్టిట్యూట్ చేయండి ఈ ప్లేస్లో. x ప్లేస్లో 2 × 15, 3 × 15, 4 × 15. y ప్లేస్లో 8, 3 × 8, 4 × 8, 5 × 8. సో మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేయండి. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరే సేవింగ్స్ కాబట్టి 15 2s are 30 minus 3 8s are 24, 15 3s are 45 minus 32, 60 minus 40. That equals to 6:13:20. ఓకేనా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ యొక్క రేషియోస్ ఇచ్చి మీకు ఏ యొక్క సేవింగ్స్ అనేవి ఎంత పార్ట్ అంటే 1 - ఆ పార్ట్ వేస్తే మీకు ఎక్స్పెండిచర్ యొక్క పార్ట్ వస్తుంది. సో ఇన్కమ్ని ఆ ఎక్స్పెండిచర్ పార్ట్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని ఎక్స్పెండిచర్కి ఈక్వల్ టు చేస్తాం. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇన్కమ్ వాల్యూస్లో నుంచి ఎక్స్పెండిచర్ వాల్యూస్ని సబ్స్ట్రాక్ట్ చేయగా మనకు వచ్చేదే సేవింగ్స్ కాబట్టి
ఆ వాల్యూస్ యొక్క రేషియో సేవింగ్స్ యొక్క రేషియో అవుతుంది. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. అలానే ఈజీ మోడల్ ఎప్పుడు అవుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు. ఓకేనా, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. An amount of money is distributed among P, Q, R in such a ratio that 2:7:9. Some amount of money అనేది Pకి, Qకి, Rకి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేశారంట 2:7:9 రేషియోలో. The total of P and Q's share is equal to R's share. P, Q, R కదా, P అండ్ Q షేర్ యొక్క టోటల్ అనేది R యొక్క షేర్కి ఈక్వల్ అవుతుందంట. అయితే వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ P అండ్ Q? P అండ్ Q యొక్క షేర్ మధ్య డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా అండి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి ఇంకొకసారి చెప్పుకుందాం. ఏమేమి ఇచ్చారు మనకి? కొంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది పీకి, క్యూకి, ఆర్కి మధ్యలో 2:7:9 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అలానే పీ అండ్ క్యూ దగ్గర ఉన్న అమౌంట్ సమ్ ఆర్ దగ్గర ఉన్న సమ్కి షేర్కి ఈక్వల్ అవుతుంది అని ఇచ్చారు. అయితే మనల్ని పీకి, క్యూకి మధ్యలో షేర్లో డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనకి షేర్లో డిఫరెన్స్ ఎంతో తెలియాలి అంటే అసలు ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారో తెలియాలి కదా. ఓకేనా, ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారో తెలియకుండా మనం ఏం సాల్వ్ చేయలేము కదా. ఇప్పుడు పీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, క్యూ దగ్గర ఎంత అమౌంట్ ఉందో, ఆర్ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మనకి తెలియదు. పీ అండ్ క్యూ దగ్గర ఉన్న అమౌంట్ ఆర్కి ఈక్వల్ అని మాత్రమే ఇచ్చారు, కానీ ముగ్గురు కలిసి ఎంత షేర్ చేసుకున్నారో మనకి అమౌంట్ ఇవ్వలేదు. సో అమౌంట్ ఇవ్వకుండా మనం ఇది ఫైండ్ అవుట్ చేయలేము. సో ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి అదే పెట్టేసుకోవటమే, ఫైండ్ చేయలేము దీనికి. ఓకేనండి, ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చారు అని చూసుకోవద్దు. ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయలేనివి కూడా కొన్ని ఇస్తారు, కొన్నిటికి మనకి వాల్యూ లేకుండా ఈ ప్రాబ్లమ్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఓకేనా అండి, ఈ పార్ట్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.